గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మీరందరూ మీ కాలేజ్ నేమ్, ప్లేస్ అండ్ డిస్ట్రిక్ట్ తో పాటు నాకు సెండ్ చేయండి చాట్ బాక్స్ లో. Okay, good morning, children. Good morning. Are you ready for the class? Are you ready? Shall we start the class? Yes, I hope you had a great weekend yesterday. Enjoyed the Sunday. Is it not? Okay, shall we get back to the mood of the class? Yes. Okay, before starting the session, I have a small riddle for you. Adagna, podupu kada adagna mimmalni? What belongs to you? What belongs to you which everyone uses you but you can't use by yourself? What belongs to you? అది మీకు మాత్రమే సొంతం, అందరూ దా వాడుకుంటారు, మీరు వాడుకోలేరు. Just type it in the chat box. Just type it in the chat box. Once again I'm repeating. What belongs to you? అది మీకు మాత్రమే చెందింది. మీకంటే ఇతరులే ఎక్కువగా వాడతారు, మీరు వాడుకోలేనిది ఏంటిది? What is that? You can type it in the chat box. Just let me see who is going to type the correct. Yeah, Sudeep Kumar. Yeah, Sudeep Kumar. Chandu. Yes, Chandu has given a right answer. Sudeep Kumar has given the right answer. I have a long, I don't know who is that. Yeah, Ratnam, Sandhya, Jansi, Vijay. Yes, it's the right answer. Can anyone else? Divya, yes. Yeah, it's good. Yeah. Sony, yeah, it's the right answer. Yes. Oh, you are so smart. Yeah, Pujita, yes. Yeah, Nitin Kumar, yes, is the right answer. Name. So మీ పేరు మీకు మాత్రమే సొంతం, కానీ మీరు వాడుకోలేరు. అందరూ కూడా మిమ్మల్ని పిలవాలంటే మీ పేరుతోనే పిలవాలి. Yes, it's a good guess and it's a good note that I had a lot of responses. Subbu, yeah, Sweta, yes, it's true, the name. Okay, before entering to this class, I just want to share a short story with you. Do you want the story? Should I tell it in English or Telugu? Just type it. తెలుగులో మాకు బాగా అర్థం అవుతుందంటే తెలుగులో చెప్తాను. చిన్న కథ ఇంగ్లీష్ లో చెప్పండి మేడం, వి ఆల్సో విల్ డెవలప్ ఇంగ్లీష్ స్కిల్స్ అని అంటే ఐ విల్ సే ద స్టోరీ ఇన్ ఇంగ్లీష్. తెలుగు, తేజ, Sony also want to listen in Telugu. Ratnam, Telugu. Okay, you want to hear the story in Telugu. Okay. ఇద్దరు నైబర్స్ ఉన్నారు. ఒక ఇంట్లో ఒక యూత్ అంటే ఒక 25 years అతను ఉన్నాడు. ఆ పక్క పోర్షన్ లో ఆర్ నైబర్హుడ్ లో పక్క ఇంటిలో ఒక రిటైర్డ్ అయిన ఒక పర్సన్, మేబీ 60 years అట్లా ఉన్న అతను ఉన్నాడు. ఇద్దరికి కూడా మొక్కలంటే చాలా ఇష్టం. ఇద్దరికి కూడా మొక్కలు పెంచాలన్నా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇతను ఒక చెట్టు తీసుకొచ్చి పెరట్లో పెట్టాడు, అతను కూడా ఒక సేమ్ చెట్టు తీసుకొచ్చి పెరట్లో పెట్టాడు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 25 years ఉన్న ఇంజనీర్ రోజు దానికి మంచిగా వాటర్ చేస్తున్నాడు, మంచిగా న్యూట్రియంట్స్, సాయిల్ న్యూట్రియంట్స్ అన్ని కొనుక్కొచ్చి దానికి పుష్కలంగా అన్ని అందజేస్తున్నాడు అన్నమాట. తన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ చెట్టుకి కావాల్సిన వసతులన్నీ కల్పిస్తున్నాడు. హీస్ ఫీడింగ్ విత్ మాన్యూర్,
good water, everything. And అందరికి కూడా మొక్కలంటే ఇష్టం ఉంటది కదా. సో అదే విధంగా కానీ ఈ 60 years ఓల్డ్ మ్యాన్ అతను ఆ చెట్టుకి జస్ట్ మినిమం వాటర్ ఇస్తున్నాడు. ఆ కొంచెం అంటే ఇతను అంత పోషకాలు ఇవ్వలేకపోతున్నాడు, కానీ లైట్ గా అప్పుడప్పుడు చుట్టూ గుంట చేయడం, సాయిల్ ని తిరగవేయడం, సో అట్లా చేస్తున్నాడు. చూడ్డానికి కొద్ది కాలం అయినప్పటికీ ఈ ఇంజనీర్ చెట్టు చక్కగా ఏపుగా పచ్చగా పెద్ద చెట్టుగా చక్కగా పెరిగింది అన్నమాట. అదే విధంగా ఈ ఓల్డ్ మ్యాన్ పెంచిన చెట్టు కూడా చక్కగా పెరిగింది, చూడ్డానికి అందంగా ఉంది, కానీ అంత విశాలంగా అట్లా అయితే పెరగలేదు, కానీ చూడ్డానికి అది కూడా అందంగానే ఉంది. ఒక రోజు ఏమైంది, పెద్ద గాలి వాన తుఫాన్ వచ్చిందనమాట. సో ఆ టైంలో నైట్ అంతా కూడా హోరు గాలి తుఫాన్, ఎవరి ఇంట్లోంచి బయటకు రాలేకపోయారు. సో ఎర్లీ మార్నింగ్ ఇద్దరు కూడా బయటకు వచ్చి చెట్టు ఏమైపోయిందా అని వచ్చి చూసేటప్పటికి తాతగారి చెట్టు కదలకుండా చక్కగా అంతే ఉంది. కానీ ఇంజనీర్ గారు పెట్టిన చెట్టు ఏమైపోయింది, వేళ్లతో పాటు పడిపోయింది అన్నమాట, మొత్తం పడిపోవడం జరిగింది. సో someone is sharing the screen. Can you stop sharing the screen? Who is this? ఓకే. సో అప్పుడు తాతగారిని అడిగారు ఇంజనీర్ గారు, తాతగారు మీతో పాటు నేను చెట్టు పెట్టాను, మీకులాగే నేను, కానీ మీకంటే ఎక్కువ కేర్ తీసుకున్నాను, కావాల్సిన ఎక్కువ వాటర్ పోసాను, కావాల్సిన ఎక్కువ మినరల్స్ కూడా ఇచ్చాను, కానీ నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, కానీ వాటికి కొంచెం వాటర్ ఇస్తున్నారు, మీ చెట్టు నిలబడింది, నా చెట్టు ఎందుకు కూలిపోయింది అని అడిగారు. అప్పుడు తాతగారు ఒక స్మైల్ ఇచ్చి చెప్పారు, అయ్యా దానికి కావాల్సిన మినిమం నీడ్స్ మాత్రమే నేను ప్రొవైడ్ చేశాను, కానీ దానికి కావాల్సిన మిగతా వాటి కోసం వేర్లు బాగా డీప్ గా వెళ్ళిపోయి దానికి కావాల్సిన మాన్యూర్ ని దాని అందరికి అది ప్రొడ్యూస్ చేసుకుంది, అది సస్టైన్ అవ్వడానికి కావాల్సిన మినిమం వసతులు మాత్రమే నేను కలిగించాను, కానీ నువ్వు అన్ని కల్పిస్తున్నావు కాబట్టి ఆ చెట్టుకి వేరులు డీప్ గా వెళ్ళి వాటంతటిగా అవి తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు, కాబట్టి అవి బాగా ఫర్మ్ గా వేర్లు కిందకి వెళ్ళలేదు, ఈ గాలి వానకి అది పడిపోవడం జరిగింది అని చెప్పారు. సో మీకు అర్థమైందా వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? డిడ్ యు అండర్స్టాండ్? సో మిగతా వాళ్ళలాగా స్పూన్ ఫీడింగ్ ఇచ్చి అంతా పెడితే మీరేం చేస్తారు, తిని కూర్చుంటారు. బట్ ఒక పాత్, ఒక డైరెక్షన్ లో మీరు ఈ విధంగా వెళ్ళండి అని మీ ఒక దారి చూపిస్తే మీ అంతటికి మీరు ఎక్స్ప్లోర్ చేసి యు గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, యు బికమ్ a superpower, you will be the person who by yourself you try to know many things. సో మేము మీకు ఏ విధంగా దారి చూపించడం జరుగుతుంది ఈ సెషన్స్ లో, ఇట్స్ you who has to take care of yourself and gain more information out of what is taught to you. Hope you understood the story. Did you understand? So Mikkili Swami, who is Mikkili Swami? He just raised the hand. Mikkili Swami, do you want to speak up? Mikkili Swami, can I hear? Yes, I understand, ma'am. Ratnam, yeah, very good, very good. Yeah. Now, getting, yes, ma'am, I will understand. I understood. Okay. We'll get back to the session.
Okay, can you see the screen? Can you see the screen? Yeah, in the Saturday you have given the assessment. So before that we were discussing about the communication skills at various places. We have seen how we communicate at the hospital, at the pharmaceutical store, at the post office. We have dealt everything. Now we will see how we will communicate the filling forms. I already told you. It may be a bank deposit form. It may be a bank withdrawal form. It may be your Aadhaar form. It may be the PAN card. We will see how to fill all this with examples. So, excuse me, madam. 1 second, madam. Yeah, sir. గుడ్ మార్నింగ్ ఎవరివన్. మీకు నేను ఒక అటెండెన్స్ షీట్ పెడతాను, ఎందుకంటే మీలో కొంతమంది కొత్త కాలేజ్ వాళ్ళు ఉన్నారు. ఓకే, అటెండెన్స్ షీట్ లో మీ కాలేజ్ లేకపోతే కింద వేరే కాలం ఒకటి క్రియేట్ చేసాం. ఆ కాలంలో ఆ కాలేజ్ నేమ్ అందులో లేకపోతే మీ కాలేజ్ నేమ్ ఏంటో అక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఎలా ఎంటర్ చేస్తారంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, సమ్ పాలసముద్రం, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఈ టైప్ లో మీ కాలేజ్ నేమ్ అందరూ ఎంటర్ చేయండి, మీ కాలేజ్ నేమ్ ఆ లిస్ట్ లో లేకపోతే. ఓకేనా, ఎందుకంటే మీలో కొంతమంది కొత్త కాలేజ్ వాళ్ళు ఉన్నారు. ఓకే, నేను ఆ లింక్ పంపిస్తాను, మీరు అందరూ చూడండి. థ్యాంక్ యూ మేడం. ఓకే. సో ఇంతకు ముందు మనం కమ్యూనికేషన్ అంటే ఏంటో చూసాము. కమ్యూనికేషన్ అంటే ఇద్దరు వ్యక్తులు కానీ గ్రూప్స్ కానీ ఒక మెసేజ్ ని చెప్పడం, రిసీవ్ చేసుకోవడం, అర్థం చేసుకోవటం సక్సెస్ఫుల్ గా. సో ఒక ఆఫీస్ లో కూడా ఇదే ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని యూ షుడ్ బి ఏబుల్ టు డెలివర్, చెప్పగలగాలి. ఆ ఎదుటివాడు కరెక్ట్ గా రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవటమే కాదు, దాన్ని కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇలా గనక పర్ఫెక్ట్ గా జరిగితేనే దాన్ని ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటాము. సో నెక్స్ట్, సో కొన్ని టిప్స్. మీరు ఫ్యూచర్ లో జాబ్ ప్లేస్ ఎక్కడన్నా ఇంటర్ తర్వాతే జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. ఒక certain age after your engineering or whatever it may be, after your graduation. So these are the tips, few tips which help you to communicate effectively. Communicate face to face. ఎదురు వ్యక్తిని చూస్తూ గనక మాట్లాడినట్లయితే కరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. ఒక ఫోన్ లో కానివ్వండి, వేరే రకంగా కమ్యూనికేషన్ పాస్ ఆన్ చేస్తే, ఒకవేళ టైపింగ్ ఆల్సో ఒక కామా, ఒక ఫుల్ స్టాప్ టోటల్ మీనింగ్ కూడా మార్చేసే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి కమ్యూనికేట్ ఫేస్ టు ఫేస్ అయితే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అంతేకాకుండా మీరు చెప్పాలనుకున్నది క్లియర్ గా చెప్పాలి, ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఉండాలి. So whenever you give the information clearly, the other person will be he can understand clearly what you are talking to them. So ante kaakunda verbal and non verbal అంటే మాట ఒకటే కాదు, నీ హావభావాలు, నువ్వు చెప్పాలనుకున్నది అంటే వర్బల్ అండ్ నాన్ వర్బల్ రెండు కలిపి కనుక నువ్వు కమ్యూనికేట్ చేయగలిగితే ఎదుటి వ్యక్తి దాన్ని సులువుగా చక్కగా అర్థం చేసుకునే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా యు డోంట్ ఒక్కటి వింటమే కాదు, యు హ్యావ్ టు రెస్పాండ్. అంటే నీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్, టు క్లియర్ ద డౌట్స్. అడగమన్నారు కదా అని మీనింగ్లెస్ డౌట్స్ కాకుండా ఆ సబ్జెక్ట్ కి, ఆ పాయింట్ కి, ఆ డిస్కషన్ కి, ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, తెలుసుకోవడంలో తప్పు లేదు. సైలెంట్ గా ఉండకుండా నువ్వు అడిగి తెలుసుకోవడం ఎంతో ఉత్తమం. ఎందుకని అప్పుడే ఎఫెక్టివ్ గా నీకు అర్థమైంది అనడానికి నిదర్శనం అన్నమాట. హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్స్ విత్ డిప్లొమసీ అంటే మనం ఆ జీవితంలో ఇప్పుడు మనం కాలేజ్ లోనే ఉండొచ్చు, ఇంట్లోనే ఉండొచ్చు, వర్క్ ప్లేస్ లోనే ఉండొచ్చు. సో మన హ్యూమన్ లైఫ్ అనేది కాన్ఫ్లిక్ట్స్ తో ఉంది. ఒక్కొక్కసారి మిస్అండర్స్టాండింగ్ వల్ల గొడవలు రావచ్చు, ఒక్కొక్కసారి పరిస్థితుల వల్ల
కానీ అది ఎట్లా హ్యాండిల్ చేస్తావు అన్న దాని మీదే మొత్తం సినారియో బేస్ అయి ఉంటుంది. అండ్ గాసిప్స్ నుంచి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. గాసిప్స్ అంటే చెవు కొరుక్కోవడం, ఎదుటి వాడి గురించి చెడుగా మాట్లాడుకోవడం. సో సాధ్యమైనంత వరకు అవి తగ్గించుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఒక వర్క్ ప్లేస్ లో పర్సనల్ గా వెళ్ళకూడదు. అంటే ఎదుటి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ప్రయత్నించకూడదు. అదే విధంగా మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎదుటి వారికి సాధ్యమైనంత వరకు చెప్పకూడదు. అంతేకాకుండా ఏదైనా కాంట్రవర్షియల్ డిస్కషన్స్ దేని గురించి జరుగుతుంది అంటే ఇట్స్ బెటర్ టు అవాయిడ్ యువర్ సెల్ఫ్. వాటికి దూరంగా ఉండటం చాలా ఉత్తమం. అంతేకాకుండా ఏదైనా ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్ బూస్ట్ ద అదర్ పర్సన్. వీడు ఎప్పుడు చూసినా నెగిటివ్ ఎత్తి చూపుతానే ఉంటాడు. సో ప్రతి వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని చూపిస్తూ ఇది ఇట్లా కాకుండా ఇట్లా అయితే ఇంకా బాగుండేది అని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో చెప్పినట్లయితే డెఫినెట్ గా ఎదుటివాడు అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా అబ్బా ఇక్కడ ఈ తప్పు చేసావు, అక్కడ ఆ తప్పు చేసావు, ఇట్లా చేసావు పద్దాగా ఎస్ నేను ఇంతే, నా ఇంతకంటే అవ్వదు అని అంటారు ఎదుటి వాళ్ళు. అట్లా కాకుండా వాళ్ళు మెచ్చుకుంటూ ఇది కాదు ఇట్లా కంటే ఇట్లా అయితే ఇంకా బాగుండేదేమో అన్నట్లు కనుక మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఎదుటివాడు క్లియర్ గా అర్థం చేసుకోవడం, తదనుగుణంగా వాడు మార్చుకోవడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద టిప్స్ ఫర్ ఎఫెక్టివ్ వర్క్ ప్లేస్? Communicate face to face. You can note down if you wanted. You can communicate face to face, and you should be able to provide clear information. వాళ్ళకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. కంబైన్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. నువ్వు కమ్యూనికేషన్ చేసేటప్పుడు మాట ఒకటే కాదు, నీ హావభావాలు, నీ జెస్చర్స్, నీ స్మైల్, we can talk with the eyes, we can talk with a smile. Do you know, with a facial expression we can talk a lot. ఇష్టం లేదు అని తెలియచెప్పొచ్చు, చాలా ఇష్టం అని తెలియచెప్పొచ్చు. So that everything, so you have to use both verbal and non-verbal when you communicate with others. Don't just hear or don't just listen. వింటం passive గా కూర్చొని just వినడమే కాదు, you should be able to respond. If you have any doubts, you should be able to ask the queries or questions. And if at all any conflict rises, you should be డిప్లొమసీగా, అంటే అది ప్రాబ్లం ఇంకా పెంచే విధంగా కాకుండా సార్ట్ అవుట్, పాజిటివ్ గా సార్ట్ అవుట్ చేసే విధంగా ఉండాలి. గాసిప్స్ కి దూరంగా ఉండాలి. రిఫ్రెయిన్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాసిప్స్. అవాయిడ్ బీయింగ్ పర్సనల్ విత్ కోవర్కర్స్. మీ తోటి ఉద్యోగస్తులతో, మీరు తోటి ఉద్యోగం చేసే వాళ్ళతో సాధ్యమైనంత వరకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని పాస్ ఆన్ చేయొద్దు. అవాయిడ్ డిస్కషన్ కాంట్రవర్షియల్ టాపిక్స్. ఒక్కొక్కసారి కాంట్రవర్షియల్ టాపిక్స్, ఒకవేళ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవడం కానీ, ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే దాని గురించి చెడుగా మాట్లాడుకోవడం కానీ, అట్లాంటివి జరుగుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం. అంతేకాదు, యూ కెన్ ఆఫర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. మిమ్మల్ని ఏదైనా చెప్పమంటే డైరెక్ట్లీ డోంట్ జంప్ టు బి నెగటివ్. మెల్లగా చెప్పాలనుకున్న పాజిటివ్ ఫస్ట్ చెప్పి, దెన్ యూ కెన్ slowly tell them what you feel. Okay, just note down for a minute. I'll give you a time. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇన్ రైటింగ్ ఫార్మ్స్. సో ఇంతకు ముందు ఓరల్ కమ్యూనికేషన్ చూసాము. సో ఎట్లా మాట్లాడతాము, బ్యాంక్కి వెళ్తే ఎట్లా మాట్లాడతాము, పోస్ట్ ఆఫీస్ లో ఎట్లా కన్వర్స్ చేస్తాము,
సో రైల్వే స్టేషన్, సో ఇట్లా వివిధ హాస్పిటల్లో సో ఎట్లా మాట్లాడాలి అది అని చూసాము. కానీ ఇప్పుడు ఫార్మ్స్ ఎట్లా ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ ఎట్లా రాయాలి అనేది తెలుసుకుందాము. సో రాయడానికి మనకి కావాల్సింది అప్రోప్రియేట్ గ్రామర్, కరెక్ట్ గా క్లియర్ గా అర్థమయ్యే విధంగా రాయగలగాలి, ఎఫెక్టివ్ గా రాయగలగాలి. సో ఈరోజు బ్యాంక్ పే స్లిప్ గురించి, జాబ్ అప్లికేషన్ గురించి, పాన్ కార్డ్ గురించి, ఆధార్ కార్డ్ గురించి చూద్దాం. ఓకే, కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ గా వర్క్ ప్లేస్ లో ఏ విధంగా క్యారీ ఆన్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో జస్ట్ రేజ్ ద హ్యాండ్ హూ కెన్ టెల్ మీ ద టిప్స్ ఫార్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇన్ అ వర్క్ ప్లేస్. ఎవరైనా చెప్పగలరా? డూ యూ వాంట్ టు షేర్? తేజ, నాని. ఓకే, నాని. Nani, can you speak to me? Well, link moment, madam. Once again. Yeah, that you type it and sir will respond for you. Sir will respond. Okay. Okay. Teja wants to say about the topic. Teja. Yeah, Teja, you can unmute yourself and talk to me. After Teja, Divya can speak up. I want to hear from Teja and Divya. Yes, madam. Yeah. Some tips for effective workplace communication. Yeah. First point, communicate face to face. Yeah. And provide clear information. Yes. Combine verbal and non-verbal communication. Yeah. Don't just listen. Yeah. And ask questions. Yes. Handle conflicts with diplomacy. Okay. Refrain from gossip. Yeah. Avoid being personal with co-workers. Yes. Yes. And avoid discussing controversial topics. Okay. And last one, offer positive feedback. Okay. Yes, children. I hope you know the importance of this session. Just mute yourself. Teja, you can mute yourself. Yes. And another thing is, don't try to share your screens. Children, మీకు తెలుసో తెలియకో షేర్ స్క్రీన్ బటన్ ప్రెస్ చేస్తున్నారు. You don't do that. Indu, just stop it. Okay, I just request you not to share the screen. And Divya, can you? Divya. Good morning, ma'am. A very good morning. I am Divya from Government Junior College, Palasamudram in Chittoor, ma'am. Chittoor, Palasamudram. Yes, nice to hear. Some tips for effective workplace communication. First point, communicate to face to face, provide clear information, combine verbal and non-verbal communication. Don't just listen, ask questions, handle conflicts with diplomacy, refrain from gossip, avoid being personal with co-workers, avoid discussing controversial topics, offer positive feedback, ma'am. Okay, very good, very good. Okay, మీ అందరికి ఆధార్ కార్డ్స్ ఉన్నాయా? Do you have ఆధార్ కార్డ్?
మీరు ఆధార్ కార్డ్ కి ఎట్లా అప్లై చేశారు? మీకు ఆధార్ కార్డ్ ఎట్లా వచ్చింది? మీ నంబర్ ఎన్ని డిజిట్స్ ఉంది? అట్లాంటిది ఎవరన్నా చెప్పగలరా? వన్ ఆఫ్ యూ, దోస్ హూ జస్ట్ వాంట్ టు పవన్. Who is Pavan? I want to hear from Pavan. Who is Pavan? Yeah, unmute yourself and talk to me, Pavan. అమ్మా, అండ్ బిఫోర్ దట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. మనం కమ్యూనికేషన్ గురించి చెప్తున్నాము. మీరు అన్మ్యూట్ చేసిన ద వే యు బిహేవ్, ద వే ఐ సీ యూ ఆన్ ద స్క్రీన్ టెల్స్ మీ వాట్ యు ఆర్. నేను మీతో మాట్లాడుకోవచ్చు, బట్ నిపుణ బాలు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, రాజారావు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు క్లాస్ లో, ఐ కెన్ సీ ఇట్. దీన్ని బట్టి మీరేంటి అనేది నాకు అర్థమైపోతుంది. ద వే యు బిహేవ్, మాట్లాడకపోయినా ద వే యు బిహేవ్ tells me what you are. Okay, so kindly sit properly in the session, listen carefully and respond carefully, which may help all these sessions for your future. Okay, anyone can tell me about your Aadhaar మీకు ఎట్లా అప్లై చేశారు, మీకు ఎట్లా వచ్చింది ఆధార్ అనేది నాకు ఎవరైనా చెప్పగలరా? సోనీ, యా సోనీ. Stop sharing your screens. Sony, do you want to let me know how you fill the Aadhaar? Okay, I don't want to waste the time. I'll just get into the. Yeah, did you ever go to a bank? Just type me in the chat box. Did you ever go to the bank? మీ మమ్మీ కానీ డాడీ కానీ మీ నైబర్స్ కానీ ఎవరైనా మీకు అమౌంట్ ని బ్యాంక్ లో వేయమని పంపించడం జరిగిందా? Did you go? Did you deposit the money in the bank? Can you see the pay slip form over here? Can you see the pay slip form over here? So now, any one of you unmute yourself and tell me how you have filled the bank deposit form. Unmute yourself and talk to me. Tell me. Who is that? Yes, madam. Yeah. Steps to filling form, bank form. Yeah. First, fill in the name of the branch if that's Okay. not already printed. Yes. The next step is to fill in the date, Yeah. the day at which you are depositing the cash or check. Yeah. Then you need to specify the type of the account Okay. into which the cash or check is going to be deposited. Okay. If the account is a savings account, Okay. then strike out everything and just keep SB.
Next, would you write down the account number of the accounts to which Okay. this deposit has to be made? Okay. Who is this? May I know your name? May I know your name? Teja, man. Teja. So you just DJC Googled Artha it? Yeah, you just Googled it and you read it. So that's not your own experience. I can understand through your words whether it is you are sharing your own experience, or did you just Google it and read it out? You just Google the matter. అక్కడ నీకు స్క్రీన్ మీద కనిపించింది, నువ్వు నాకు చెప్పావు. Is it not? I think I'm right. ఓకే. సో ఇటువంటి పే స్లిప్ అనేది అంటే డిపాజిట్ ఫామ్ అనేది వస్తుంది. దాని మీద ఒక చిన్న పార్ట్ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న చిన్న పార్ట్ కట్ చేసి మనకిస్తాడు. మనం వేసిన ప్రూఫ్ కి నెక్స్ట్ స్లిప్ రైట్ సైడ్ ఉన్న స్లిప్ వాళ్ళ దగ్గర ఆఫీస్ యూస్ కి వాళ్ళు పెట్టుకుంటారు. సో వీ హ్యావ్ టు ఫిల్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద ఫామ్. యూ హ్యావ్ టు రైట్ ద డేట్, ద నేమ్, ద బ్యాంక్ బ్రాంచ్ ఆర్ బ్యాంక్ నేమ్. అక్కడ బ్యాంక్ నేమ్ లేకపోతేనే బ్యాంక్ నేమ్ రాస్తాము, లేదంటే వీ హ్యావ్ టు రైట్ ఈవెన్ దట్. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయగలగాలి. మన యొక్క అకౌంట్, మన సొంత డబ్బులు వేస్తున్నట్లయితే మన అకౌంట్ నంబర్ రాయాలి, లేదంటే ఎవరైతే నీకు ఇచ్చి పంపించారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అంతేకాకుండా డినామినేషన్ ఉంటుంది. అంటే మనకి ఎన్ని 2000 రూపాయల నోట్లు ఇచ్చారు, ఎన్ని 500 రూపాయల నోట్లు ఇచ్చారు, ఎన్ని 100 రూపాయల నోట్లు ఇచ్చారు, ఎన్ని 50 రూపాయల నోట్లు ఇచ్చారు, ఎన్ని 10 రూపాయల నోట్లు ఇచ్చారు, ఇవన్నీ కూడా క్లియర్ గా అక్కడ రాసి వాటి టోటల్ వేసి ఫైనల్ టోటల్ కింద వేయాలి. నీ ఫోన్ నంబర్ ఫర్నిష్ చేయడం అసలు మర్చిపోకండి. ఇఫ్ ఎట్ ఆల్ అది పాస్ ఆన్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే దే షుడ్ ఇమీడియట్లీ కమ్యూనికేట్ విత్ యూ. సో అందుకని ఫోన్ నంబర్ వేయడం చాలా ఉత్తమం. అదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా ఫిల్ చేస్తే ఆ స్లిప్ మనకిస్తారు, దట్ వీ హ్యావ్ డిపాజిటెడ్. అండ్ ఇంకొకటి బ్యాంక్ లో వాళ్ళు దే విల్ అంటే కట్టిన రిసిప్ట్ వాళ్ళ దగ్గర ఫర్ ఆఫీస్ యూస్ దే విల్ ప్రిజర్వ్ అ కాపీ. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో స్టెప్స్ టు ఫిల్లింగ్ ఫామ్, జస్ట్ Teja read out all these steps. అక్కడ ప్రింట్ చేయనటువంటి బ్రాంచ్ నేమ్ రాయాలి. నెక్స్ట్ డేట్ ఫిల్ చేయాలి. ఏ రోజైతే నువ్వు డిపాజిట్ చేస్తున్నావు అమౌంట్, ఆ రోజు డేట్ రాయాలి. నెక్స్ట్ మనకి 2 టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ ఉంటాయి. ఒకటి సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్. సో దేనికైతే ఉంటుందో దాని యొక్క పర్టికులర్స్ ఫిల్ చేయాలి, మన యొక్క అకౌంట్ నంబర్ రాయాలి. సో ఎవరి అయితే అకౌంట్ డబ్బులు వేస్తున్నావో వాళ్ళ యొక్క అకౌంట్ నంబర్ రాయాలి. అండ్ నేమ్ వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ క్లియర్ గా రాయాలి. ఫోన్ నంబర్ రాయాలి. అంతేకాకుండా నీ కాంటాక్ట్ డీటెయిల్స్, కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం ఎంతో ఉత్తమం. సో దిస్ ఇస్ వాట్. సో డినామినేషన్ వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎన్ని 200 రూపీస్, 500 రూపీస్, 100 రూపీస్, సో ఆన్. ఎక్కడైతే ఎంత అమౌంట్ రాస్తున్నావో అదంతా కూడా క్లియర్ గా రాయాలి. దెన్ ఓన్లీ దే విల్ జస్ట్ స్టాంప్ ఇట్ అండ్ సి దే విల్ అక్కడున్న అమౌంట్ నువ్వు చేతికి ఇచ్చిన అమౌంట్ ఈక్వల్ గా ఉందా లేదా క్యాషియర్ గారు చూసుకొని దెన్ హీ విల్ జస్ట్ స్టాంప్ ఇట్ అండ్ దెన్ హీ విల్ గివ్ అస్ ద కాపీ. సో ఇది విత్ డ్రాయల్ ఫామ్. అంటే ఆల్రెడీ నువ్వు డబ్బులు డిపాజిట్ చేసావు, ద నెక్స్ట్ డే ఇఫ్ యూ వాంట్ టు విత్ డ్రా ద అమౌంట్ యూ హ్యావ్ టు రెడ్ బాక్సెస్ లో ఉంది చూడండి, రైట్ సైడ్ డేట్ వేయాలి, అకౌంట్ నెంబర్ రాయాలి, మన యొక్క పేరు రాయాలి, డబ్బులు ఎంత విత్ డ్రా చేసుకుంటున్నామో రాయాలి, మొబైల్ నంబర్ రాయాలి, సైన్ చేయాలి బ్యాక్ అండ్ ఫ్రంట్. దెన్ ఇఫ్ యూ సబ్మిట్ దట్ మన అకౌంట్ లో డబ్బులు ఉంటే దే విల్ give us the money. So
Okay. Did you understand? Did you understand how to fill the bank slip, how to deposit and how to withdraw? I want to hear from one of you. Just raise the hand. Just raise the hand. Yeah, in the chat box. Just Shiva Ganesh. I want to hear from Shiva Ganesh. Yeah. మీకు అర్థమైంది ఏది అర్థమైందో అది మాత్రమే చెప్పండి. Don't read out. You can talk to me. Yeah, Shiva Ganesh, you can unmute yourself and talk to me. Ganesh, can you talk to me? Yes, Shiva Ganesh, unmute yourself. Good morning, ma'am. Yeah, good morning. I am Divya from Government Junior College, Palasamudram. Yes. First, we enter date. Okay. Second, branch. Okay. Rupees. Name of the account holder. Okay. Account number. Okay. Rupees. Okay. Nature of the account. Rupees. Okay. Denomination. Okay. Rupees in words. Denomination ante enti? What is denomination? How many notes, madam? Yeah, yes, good. Yeah. Mali signature, madam. Okay. So that's how you deposit the money in the bank. How do you withdraw the money from the bank? How do you withdraw? Okay, apart from Divya, I want to hear from someone else. ఇంకెవరన్నా, I hope we have a bunch of students. ఎవరైనా చెప్పగలరా? Don't be scared. You try to learn. ఇంకెవరైనా చెప్పగలరా? Come on. Ma'am, I am Keswani Government Junior College, Palasamudram. Yes. First, we enter the branch. Okay. Next branch, Okay. account number, Okay. nature of the account, Okay. Are you telling me how to deposit or how to withdraw? Deposit చేయడం ఎలా చెప్తున్నావా, withdraw చేయడం ఎలా చెప్తున్నావా నాకు? deposit, I want to hear how you are going to withdraw. Deposit ki withdraw ki same slip istara మనకి? Will we get same type of slip? పైన అక్కడ రాసి ఉంటుంది డిపాజిట్ ఫామ్ ఆర్ విత్డ్రాయల్ ఫామ్. విత్డ్రా చేయడానికి ఒక టైప్ ఉంటుంది, డిపాజిట్ చేయడానికి we have టైప్ ఆఫ్ ఫామ్. సో నువ్వు అక్కడ హెడ్డింగ్ చూసుకోవాలి. ఫస్ట్ నువ్వు బ్యాంక్ కి అమౌంట్ వేయడానికి వెళ్ళావా తీయడానికి వెళ్ళావా నీకు తెలుసు. సో అక్కడ అడిగి, లేకుంటే మీరు అడిగి తీసుకోవాలి. మ్యామ్ ఐ వాంట్ అ డిపాజిట్ ఫామ్ ఆర్ ఎల్స్ మ్యామ్ ఐ వాంట్ అ విత్డ్రాయల్ ఫామ్ అని అడిగి మనం తీసుకోవాలి. ఓకే, నౌ ఐ వాంట్ టు లిసన్ how you are going to fill up the withdrawal form. Not from you. Shall we give a chance to others? Yeah, Teja is. Yeah. Apart from Teja, I want to hear from. Yeah, I want to hear. Who is that?
I think Shravan Ajit is playing games, video games. కొన్నే పోతున్నా హాయ్ చూడ పాటలే Chandni. ఫాస్ట్ మీరు తొందరగా మాట్లాడితే ఇంక నెక్స్ట్ టాపిక్ కి తొందరగా వెళ్తాము. మేడకెట్లేదు పొలం మేడం My name is Bhuvaneshwari. I'm from Palasamudram Government Junior College. Okay. Yeah. Withdrawal from QH. చెప్పు నీకు ఎట్లా అర్థమైతే అదే చెప్పు. First we enter date, Okay. branch, name of the account holder, account number Okay. of account, in words, rupees, signature. అండ్ అనదర్ థింగ్ నాకు ఒక డౌట్ వచ్చింది మీతో మాట్లాడుతుంటే, విత్డ్రాల్ చేయడానికి ఎవరన్నా వెళ్ళి విత్డ్రా చేసుకొచ్చేయచ్చా? No madam. ఎవరు చేయాలంటే Account holder well. Yes, the account holder only has the right to withdraw the amount. Deposit చేయాలంటే ఎవరమన్నా డిపాజిట్ చేయొచ్చు, కానీ విత్డ్రా చేయాలంటే మనము మాత్రమే వెళ్ళాలి. The account holder only has to go to withdraw the money from the bank. Good. Okay. పాన్ కార్డ్ అప్లికేషన్ గురించి తెలుసా? అసలు పాన్ అంటే ఏంటో ఎవరికన్నా తెలుసా? పాన్, PAN, పాన్ కార్డ్. Permanent account number, madam. Yes, permanent account number. Why should we have a permanent account number? Permanent, madam. Did you see a పాన్ కార్డ్? ఎట్లా ఉంటుందో పాన్ కార్డ్ చూసారా? అసలు ఎందుకు వాడతారో పాన్ కార్డ్ తెలుసా? Tax relaxation, madam. For tax relaxation. ఓకే, ట్యాక్స్ సంబంధించిన లావాదేవీలన్నీ ఎవరైతే కొంతమంది ఎగ్గొట్టడానికి ట్రై చేస్తారు, సో ఆ నంబర్ పర్మనెంట్ అకౌంట్ నంబర్ కనుక ఉన్నట్లయితే ఎగ్గొట్టే ఛాన్సెస్ ఉండదు. గవర్నమెంట్ కి మన లావాదేవీలు అన్ని తెలుసు. సో పాన్ కార్డ్ అందుకు యూజ్ అవుతుంది. పాన్ కార్డ్ ఎట్లా ఫిల్ చేయాలో తెలుసా? డూ యు నో దట్? అండ్ అనదర్ థింగ్, మీరు ఇవి షేర్ చేస్తూ ఉంటే మీరు ఎవరో తెలుస్తుంది, ఇంటర్మీడియట్ బోర్డ్ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ యూ. ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ, యు ఆర్ షేరింగ్ ద స్క్రీన్స్ విత్ యువర్ ఫొటోస్. The intermediate board looks each and every, and it's on record. ఈ ప్రోగ్రామ్ అంతా ఆన్ రికార్డ్ లో ఉంటుంది. The way you sit, the way you respond, everything is being recorded. And the screens what you share, ఇవి కూడా ఉంటుంది. అండ్ ప్రాపర్ యాక్షన్ మీ మీద తీసుకోవడం జరుగుతుంది. సో బీ అటెంటివ్ వైల్ యూ అటెండ్ ద సెషన్. ఓకే. So filling a job application form. Filling a job application form, మనం మన రైటింగ్ మోస్ట్లీ టైపింగ్ కంటే కూడా హ్యాండ్ రిటన్ ఇంతకు ముందు, బట్ హియర్ నౌ వీఆర్ గివింగ్ సబ్మిటింగ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. సో ఇంతకు ముందు దస్తూరి అంటే మన ఓన్ హ్యాండ్ రైటింగ్ లో రాయమనేవారు. ఎందుకంటే మన రైటింగ్, మన అక్షరాల యొక్క కూర్పు, మనం రాసే విధానాన్ని బట్టి సగం వరకు మనం ఏంటో వాళ్ళకి తెలిసిపోయి ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మాట్లాడతారు కాబట్టి వి గివ్ ఇట్ ఇన్ ఆన్లైన్. ఆఫ్లైన్ లో ఏ విధంగా ఉంటుంది, ఏమేమి రాయాలి జాబ్ అప్లికేషన్ కంటే, ఫస్ట్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే చాటభారతాలు కాదు, కానీ మన నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్, మన ప్లేస్,
రాయడం, మన ఫాదర్స్ నేమ్ అంతవరకు. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ కేటగిరీ రిజర్వేషన్ కౌంటర్ కావాలంటే టు విచ్ రిజర్వేషన్ వి బిలాంగ్ టు అనేది వరకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అంటే మన యొక్క విద్యార్హతలు, ఏం చదువుకున్నాం, 10th ఎంత పర్సెంట్ వచ్చింది, ఇంటర్ ఎంత పర్సెంట్ వచ్చింది. సో దానికి ఆ జాబ్స్ కి మోస్ట్లీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ +2 తోనే జాయిన్ అయ్యే జాబ్స్ చాలా ఉన్నాయి మనకి. సో మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ప్లస్ మన యొక్క పర్సంటేజ్, ఎక్కడ చదివాము అనేది ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ ఎట్ ఆల్ ఇంతకు ముందు మనం కనుక ఎక్కడైనా వర్క్ ప్లేస్ లో ఎక్కడెక్కడ చేసామో అదంతా కూడా ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. రిఫరెన్సెస్, ద ప్లేసెస్ వేర్ యూ హ్యావ్ వర్క్ అండ్ అప్లికేషన్ పొజిషన్. సో ఏ పోస్ట్ కి నువ్వు అప్లై చేస్తున్నావో అనేది క్లియర్ గా అప్లికేషన్ ఫామ్ లో రాయవలసి ఉంటుంది. సో జనరల్ గా మనం చేసే మిస్టేక్స్ ఏంటి, ఒక జాబ్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం నాట్ ఫాలోయింగ్ డైరెక్షన్స్, అంటే ఒక ఫార్మెట్ లో ఉంటుంది. ముందు మన ఏజ్ అట్లా కాకుండా ఫస్ట్ నేమ్ రాస్తాము, నెక్స్ట్ జెండర్, ద డేట్ ఆఫ్ బర్త్, అట్లా ఒక ఫార్మెట్ లో కరెక్ట్ గా ప్రొసీజర్ ఫాలో అయ్యి నీట్ గా రాయడం జరగాలి. అండ్ జాబ్ అప్లికేషన్ లో బ్లాంక్ గా ఖాళీలు వదిలిపెట్టకూడదు. వాళ్ళు అడిగిన వాటిని అన్నిటినీ మనం క్లియర్ గా ఆన్సర్ చేయగలగాలి. అండ్ అంతేకాకుండా మనం ఒక కాపీ అటాచ్ చేస్తాము, అంటే ఒక 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, నెక్స్ట్ ఇంటర్ మార్క్స్ లిస్ట్, అంతేకాకుండా నువ్వు కంప్యూటర్ కోర్సెస్ ఏమన్నా చేసావంటే అవన్నీ కూడా ఒక జిరాక్స్ సెట్ అటాచ్ చేస్తాం కదా, అవన్నీ కూడా ఫర్నిష్ చేయాలి. అవి చేయకపోయినా కూడా మన అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అండ్ స్పెసిఫిక్ గా అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచింగ్ పోస్ట్ ఉందంటే యూ షుడ్ బి ఏబుల్ టు అప్లై ఫర్ టీచింగ్. స్పెసిఫిక్ గా ఆ పోస్ట్ కి అప్లై చేయాలి. అక్కడ 10 పోస్టులు ఉన్నాయి, నువ్వు అక్కడ ఏం మెన్షన్ చేయకపోతే దేనికి అప్లై చేసినట్లు వాళ్ళకి తెలుస్తుంది. సో క్లియర్ గా మనం రాయాలి. అంతేకాకుండా ఒక కంపెనీలో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా అని 10 పోస్టులకి రాయటం కాకుండా నీ క్వాలిఫికేషన్స్, నువ్వు దేనికి సూట్ అవుతావో చూస్ చేసుకొని దానికే మనం రాయగలగాలి. సో you should be using a proper grammar, కరెక్ట్ గా ఫిల్ చేయగలిగి ఉండాలి. సో ఇవన్నీ కూడా ఇఫ్ యు బేర్ ఇట్ ఇన్ మైండ్, ఐ థింక్ యూ కెన్ రైట్ a good application for a job application. So yeah, this is how the job application form. You write your name, the date, the personal information, next ఏ పొజిషన్ కి అప్లై చేస్తున్నావు, నెక్స్ట్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, the year of your pass out, the percentage you got, and everything in detail you will furnish in the job application. Okay. Did you understand how to fill up a job application? For tomorrow's session, will you write neatly a job application form? Yes or no? Just type it. Will you write yes? Yes. Tomorrow, before the session starts, I'll just want to see for the post of for which post you are going to apply. Okay,
ఏ విధంగా ఫిల్అప్ చేస్తారు అనేది ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా చెప్పగలుగుతారా? కెన్ యూ జాబ్ అప్లికేషన్ కి ఏ విధంగా అప్లై చేయాలి? Yes, yes, madam. English madam అదొకటి I am Abhishek from Government Junior College, Palasamudram. Okay, Palasamudram people are very attentive. Good. Okay. First we write name, Okay. father name, Okay. date of birth, Okay. age, Okay. gender, Okay. email ID, Okay. phone number, Okay. address, Okay. academic qualifications, madam. Okay. Okay. Name of class, name of institution, year of Okay. pass, percentage, technical qualification, Yes. experience, Okay. salary expected, reference. Very good. Very good. So ఇవన్నీ మీరు బేస్ చేసుకొని రేపు జాబ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వాలి. ఓకే. అండ్ I think most of you are not at all attentive in the session. Bharat sir, Yes, madam. sir, do you want to give any instructions regarding the attendance once again? No need, madam. Everyone already filled this form. And mostly they are playing the video games, sir, and not at all attentive in the class. Sai Kiran. Yes, madam. I noted down those names, madam. Okay, okay. I can follow up, madam. Okay. Okay, now we will get back to the PAN card application. So this is how you have to attach two passport size photos on the application. It is known as 49A. PAN card account కి అప్లై చేయాలంటే ఈ ఫామ్ 49A. సో మన ఇండియన్ నేషనాలిటీ ఉన్న వాళ్ళకి 49A అప్లై చేస్తాము. మన ఇండియా కాకుండా బయట ఉన్న వాళ్ళకి 49AA అనే ఫామ్ ని ఫిల్అప్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫొటోస్ 2 కాలమ్స్ లో ఫొటోస్ అంటిస్తాము. అంతేకాకుండా ఇక్కడ మన సిగ్నేచర్ కానీ మన యొక్క థంబ్ ఇంప్రెషన్ కానీ ఇయ్యడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కింద ఐ అంటే ఒక ట్రస్ట్ కానీ ఒక సొసైటీ కానీ దేనికన్నా పెట్టినప్పుడు మనకి పాన్ కావాలంటే వి అని పెడతాము, లేకుంటే మన పర్సనల్ గా కావాలి అంటే ఐ అని పెడతాము. సో వెదర్ వీఆర్ శ్రీ ఆర్ శ్రీమతి కుమారి దేనికైతే అక్కడ టిక్ పెట్టి మన లాస్ట్ నేమ్, మన ఫస్ట్ నేమ్, మన మిడిల్ నేమ్ అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుంది. సో మన యొక్క గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ప్రతి అకౌంట్ అంటే బ్యాంక్ లో కూడా 50,000 కంటే ఎక్కువ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే మన పాన్ కార్డ్ నంబర్, పాన్ డీటెయిల్స్ అడుగుతారు. కాబట్టి మ్యాండేటరీగా ఇప్పుడు ప్రతి వారికి సర్టన్ ఏజ్ వచ్చినాక సర్టన్ అమౌంట్ బ్యాంక్ లో డిపాజిట్ చేసి విత్డ్రా చేయాలన్నా ఇప్పుడు ఈ పాన్ కార్డ్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసినది. సో అంతేకాకుండా మన పాన్ కార్డ్ అనేది మన ఆధార్ కార్డ్ కి లింక్ చేయబడి ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పాను కదా, we have 2 types of పాన్ కార్డ్స్, 49A and 49AA. ఎవరెవరికి ఏదేది పెట్టామో అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ another thing is
ఇక్కడ మనకి స్టార్ సింబల్ ఉంది కదా, ఈ స్టార్ సింబల్ ఉన్నది అది మ్యాండేటరీ. ఆ స్టార్ సింబల్ ఉన్నది మనం డెఫినెట్ గా ఫిల్అప్ చేయాల్సినది. అది మనం స్కిప్ అవే ఛాన్సెస్ లేదు. అంతేకాకుండా మన యొక్క లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఫస్ట్ నేమ్ అనేది క్లియర్ గా ఇచ్చాడు కాబట్టి అవన్నీ మనం ఫిల్ చేయాలి. మన యొక్క జెండర్, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. అంతేకాకుండా దాని మీద మన యొక్క ఫాదర్ నేమా మదర్ నేమా అనేది మనం అక్కడ రాసి టిక్ పెడితే, ఇఫ్ వి ఫిల్ అప్ బోత్ ద కాలమ్స్ దే యాడ్ ద ఫాదర్స్ నేమ్, లేదు ఇఫ్ యూ వాంట్ ఆ మదర్స్ నేమ్ టు బి ఫిల్డ్, అది కూడా మనం అక్కడ టిక్ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ అడ్రస్ ప్రూఫ్. సో ఉంటున్న అడ్రస్ ప్రూఫ్ అనేది ప్రొవైడ్ చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్, మన యొక్క ఫోన్ నెంబర్, మన ఈమెయిల్ అడ్రస్, అవన్నీ కూడా మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సిన కొన్ని బాక్సెస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, స్టార్ చేసిన సింబల్ ఉన్నవి ఉంటాయి, అవి తప్పకుండా మనం ఫిల్ చేసి ఉండాలి. టు అవాయిడ్ మిస్టేక్స్, పాన్ కార్డ్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? బ్లాక్ లెటర్స్ లో బ్లాక్ పెన్ తో ఇంగ్లీష్ లో మాత్రమే రాయగలిగి ఉండాలి. సో అక్కడ ఇచ్చిన బాక్సెస్ క్యారెక్టర్ అంటే ఆల్ఫాబెట్ కి ఒకదానికి ఒకటి ఒక బ్లాక్ వదిలేసి డీటెయిల్స్ ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాల్సి ఉంటుంది. దాని కింద మనం సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది, ఆల్రెడీ చెప్పుకున్నాము. థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి. ఏరియా కోడ్ అనేది ఏ జ్యూరిస్డిక్షన్ కి వస్తామో కూడా రాయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ how you apply for a PAN card. So I hope మీకు ఆల్రెడీ ఆధార్ కార్డ్ ఉండే ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, ఈ అమ్మఒడి పథకాలు ఇవన్నీ కూడా అమౌంట్ మీకు డిపాజిట్ అవుతుంది అంటే డెఫినెట్ గా మీకు అకౌంట్ కూడా ఉంటుంది. బట్ ఈ పాన్ కార్డ్ ని మీరు త్వరలో మీరు when you attain certain age and when you have your income, then definitely గా మీరు దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. సో యూ కెన్ అప్లై బై ఆల్ మీన్స్. సో ఇది ఎట్లా చేయాలి అనే ఐడియా మీకుంటే డెఫినెట్లీ యూ విల్ డూ ఇట్ బై యోర్ సెల్ఫ్. ఓకే, సో ఆధార్ కార్డ్ కూడా ప్రతి వ్యక్తికి ఉంటుంది, ఇస్ ఇట్ నాట్? సో ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ ఎట్లా చేయాలి అంటే మన యొక్క ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి, నెసరీ డాక్యుమెంట్స్. సో సిటిజన్షిప్, ఏజ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇన్ కేస్ మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే మ్యారేజ్ ప్రూఫ్. సో అంతేకాకుండా ఒక ప్రూఫ్ మీన్స్ ఒక ఓటర్ కార్డ్ కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్సే కానివ్వండి, బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇవి జిరాక్స్ తీసుకొని ఆధార్ సెంటర్, దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆ డాక్యుమెంటేషన్ అంతా ఫర్నిష్ చేసి మన చేత సబ్మిట్ చేసిన తర్వాత మన యొక్క బయోమెట్రిక్ తీసుకోవడం జరుగుతుంది. ఫింగర్ బయోమెట్రిక్ తీసుకుంటారు. అంతేకాకుండా మన యొక్క కంటిది ఐరిస్ స్కాన్ చేసి అది కూడా తీసుకుంటారు. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఆధార్ నంబర్ ఎన్ని డిజిట్స్ తో ఉంటుంది? 14 డిజిట్స్ తో ఉన్న ఒక ఎన్రోల్మెంట్ నంబర్ ని మనకి అలాట్ చేయడం జరుగుతుంది. సో ఆధార్ ఈజ్ అ యునిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. సో మన ఇండియన్ రెసిడెంట్ అనడానికి ప్రూఫ్ అన్నమాట. సో ప్రతిదానికి ఇప్పుడు గ్యాస్ అప్లై చేసుకోవాలన్నా, బ్యాంక్ అకౌంట్ కన్నా, దేనికన్నా కూడా, కాలేజెస్ లో కన్నా, సో ఈ అమ్మఒడి పథకం అమౌంట్ మనం తీసుకోవాలన్నా, దేనికన్నా కూడా మనం ఈ ఆధార్ ప్రూఫ్, ఆధార్ యునిక్ నంబర్ ఉన్న ఈ ప్రూఫ్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మన గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలన్నా, సో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా, దేనికన్నా కూడా గవర్నమెంట్ సబ్సిడీ రావాలన్నా, సో ప్రతి దానికి కూడా ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఆధార్ లింక్ చేయమని అడుగుతారు. సో ప్రతి ఎడ్యుకేషన్ పర్పస్ తీసుకోండి, ప్రతి ఏ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా కూడా ఇట్స్ వెరీ వెరీ మ్యాండేటరీ దట్ ఈచ్ ఆఫ్ us individual should possess this Aadhaar card.
Okay, so today's session, what did we discuss about? దేని గురించి రిటర్న్ ఫార్మ్స్ ఏ విధంగా ఫిల్ చేయాలో తెలుసుకున్నాము. బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ చేయాలన్నా విత్డ్రా ఎలా చేస్తాము, నెక్స్ట్ పాన్ కి ఎట్లా అప్లై చేస్తాము, జాబ్ కి ఎట్లా అప్లై చేస్తాము, అంతేకాకుండా మన యొక్క ఆధార్ కార్డుకి కూడా ఏ విధంగా అప్లై చేస్తాము అనేది చూడడం జరిగింది. సో ఎవరన్నా క్లుప్తంగా చెప్పగలరా? Just raise your hand. Just raise your hand. Who is going to speak up? Speak up fast. మీరు మాట్లాడితే we will wind up the session. నిమ్మల బాలు. నిమ్మల బాలు, I can see you ఇటుక పొడం షర్ట్ వేసుకొని. Okay, he has just switched off. నిమ్మల బాలు, can you speak up? Free Fire. So Nimmala Balu is in the group of Free Fire. I can see you. Chandu, Yes. I want to know. Can you? Can I hear from Chandu? Yes, ma'am. Yeah, who is speaking? Jasmine, ma'am. Yeah, Jasmine. Yeah. Jasmine. Good morning, ma'am. Yeah, very good morning. Speak up fast. Only 3 minutes left for us. ఓకే, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక రజనీకాంత్ డైలాగ్ గుర్తొస్తుంది, చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి మేడం. చెప్పనా? డైలాగ్ లో తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా అంటాడు. కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మీకు తెలిసింది కొండంతా. ఓకే, మూవ్ యాజ్ యు విష్, యు డోంట్ టేక్ వాట్ ఐ స్పీక్. మీ ఇష్టం వచ్చినట్లు ఉంటున్నారు. ఓకే, బాయ్స్ కి అందరికి తెలిసింది కొండంతా. ఇస్ ఇట్ నాట్? ఐ థింక్ యు ఆర్ బీన్ మానిటర్డ్ by your lecturers, and మీ స్మైల్ నాకు చెప్తుంది మీకు చాలా తెలుసు. ఓకే, నేను తెలుసుకోవాల్సిందే చాలా ఉందేమో అనిపిస్తుంది. ఓకే, రజనీకాంత్ గారు నా గురించే చెప్పారు కానీ మీ గురించి కాదు. సో తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా అని నాకు తెలుసు. కానీ మిమ్మల్ని చూసినాక మీకు తెలిసింది కొండంతా, అసలు మీరు తెలుసుకోవాల్సింది గోరంతా కూడా లేదు. లేదు మేడం. Then why you are not at all responding? Teja. నేను రెస్పాండ్ అయితేనే ఉన్నా కదా మేడం. Yeah, Teja. Yeah, the way you sit, that says Teja is a manchi baludu. I can understand. Manchi baludu. He's okay. I think he can reach his goal. Okay. Yeah, Thank this you, speaks a lot. Your body language tells me everything. The way you sit, the way you respond tells a lot about you to me. Okay, రేపు సెషన్ లో మీరు జస్ట్ అప్లికేషన్ ఫామ్, మీ ఇష్టం వచ్చిన జాబ్ కి మీ డ్రీమ్ ఏదైతే అది అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి జస్ట్ ఐ వాంట్ టు జస్ట్ టేక్
we'll discuss tomorrow. Okay. Okay, ma'am. Thank you, ma'am. Bye. Bye, ma'am. Portrait. Session. Bye. ఓకే, అందరూ అటెండెన్స్ షీట్ ఫిల్ చేశారు కదా? ఎవరైనా ఫిల్ చేయని వాళ్ళు ఉంటే ఈ లింక్ ని కాపీ చేసుకుని సేవ్ చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ చేత కూడా అటెండెన్స్ ఫామ్ అనేది ఫిల్ చేయించండి.